సముద్రంలో అలలు బాగా వచ్చినప్పుడు దరికి వింత వింత జలచరాలు కొట్టుకొచ్చుడు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. గట్నే ఇయాల కూడా సముద్రం అడ్డుకు ఓ డాల్ఫిన్ కొట్టుకొచ్చిందట. మరి ఆ డాల్ఫిన్ను ఆడున్నోళ్ళు ఏం చేసిర్రో ఎరికైనా చూడుర్రి. వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు జనావాసాలకు మొసళ్ళు కొండ శిలువలు కొట్టుకచ్చుడు మనం చూస్తూనే ఉంటాం కదా. ఇక గట్లనే సముద్రాలలో అలలు బగ్గచ్చినప్పుడు సముద్రంలోండే వింత వింత జీవరాశులన్నీ ఒడ్డుకు కొట్టుకొచ్చి జనాలకు కనువిందు చేస్తాయి. అయితే గట్లనే అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటి మండలం అంతర్వేది సముద్రంలోకి వెళ్ళి ఒడ్డుకొక డాల్ఫిన్ కొట్టుకొచ్చిందులా. అయితే ఒడ్డుకు కొట్టుకొచ్చిన డాల్ఫిన్ అక్కడి జనాలు ఏం చేసిందో మీరు కూడా చూడండి పారి. చూసిండ్రు కదా. సముద్రంలోండే డాల్ఫిన్లు అయినా కూడా మనుషులు ఎట్లా చెప్తే అట్లా ఇనే జంతువులల్లో ఈ డాల్ఫిన్ కూడా ఒక్కటని మనం చాలా టీవీ షోలలో అక్కడక్కడ చూస్తూనే ఉంటాం కదా. మనుషులు చెప్పిన ముచ్చట వెంటనే గ్రహించి మనుషులు చెప్పినట్టు చేస్తాయి అన్నట్టు. అయితే డాల్ఫిన్ జనాల దగ్గరికి ఒడ్డు కొట్టుకొచ్చే వరకు జనాలకు కూడా మస్తు సంబరం అవుతుంది కదా. ఇగో ఈ అన్నలు పోయి డాల్ఫిన్ చూడంగానే అయ్యో ఈ డాల్ఫిన్ కు పెయిల బాగాలేక ఇటు ఒడ్డు కొట్టుకొచ్చినట్టున్నది, సాతన అయితే లేదని దీన్ని ఎట్లయినా చేసి మళ్ళా సముద్రంకు దోలాలని మెల్లమెల్లగా సముద్రంలోకి దోలొచ్చి మానవత్వం సాటుకున్నారు ఈ అన్నలు. అయితే గీ ముచ్చట తెలిసిన జనాలు సానొద్దుల సంధి అంతర్వేది సముద్రం దగ్గర డాల్ఫిన్లు తిరుగుతున్నాయని ప్రచారం జరిగేది. ఇప్పుడు ఈ డాల్ఫిన్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది దానికి సృష్టి చేసి కాబట్టి అంతర్వేది సముద్రంలో డాల్ఫిన్లు బాగానే తిరుగుతున్నాయని అనకరావట్టిండ్రు. గట్లనే పేయిల బాగలేక ఒడ్డు కొట్టుకొచ్చిన డాల్ఫిన్ సముద్రంలో దోలొచ్చి యువకులు మంచి పని చేసిండ్రని ఈ అన్నలను మస్తు తారీఫ్ చేయబట్టిండ్రు అక్కడి జనాలు. ఇక డాల్ఫిన్ కూడా పేయిల మంచిగా లేక వీళ్ళకు టాటా చెప్పలే కానీ జర హుషారు కలదైతే సముద్రంలోకి వెళ్ళి మీదికి ఎగిరి టాటా చెప్పు కావచ్చు కదా.